హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా క్రూజ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినామండి. ఇంకా మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. డ్రైవర్కి ఫోన్ చేసి ఇంకా 10 minutes అన్నారు. సో ఇక్కడ మెయిన్ రోడ్లో దగ్గర అయితే వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఉన్న డెకాథ్లాన్ అండి ఇది. ఇంకా సరే ఇంకా 10 minutes ఏం చేయాలని చెప్పి ఏమైనా దొరికితే తీసుకుందామని అయితే డెకాథ్లాన్ లోపలికి అయితే వెళ్తున్నా. ఇంక చూడండి, చాలా పెద్దగా ఉంది డెకాథ్లాన్ అయితే. సో ఇక్కడ డెకాథ్లాన్ అయితే నేనేం తీసుకోలేదు, వచ్చేసినాను. ఇంక మా వెహికల్ వచ్చింది. ఇంకా క్రూజ్ దగ్గరికి అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడ నుంచి క్రూజ్ దగ్గర వెళ్ళడానికి ఇంకా 1.5 hours జర్నీ వేరే. ఇంకా క్రూజ్ దగ్గర అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రీలో టికెట్లు అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక టికెట్ ఇస్తారు. ఇంకా తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో అది కనిపిస్తుంది కదండి, అదే అండి మా క్రూజ్. సో కరెక్ట్గా 9కి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ చెక్కింగ్ ఉంటుందండి. ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళైతే మనకి టోకన్ అయితే ఇస్తారు. ఇంకా ఆ టోకన్ క్రూజ్లో చూపిస్తే కానీ మనకి ఫుడ్ ఏమి ఇవ్వరు అనమాట. సో రండి ఫ్రెండ్స్, క్రూజ్ లోపలైతే వెళ్దాము. ఇది మేము ట్రావెల్స్లో బుక్ చేసాం కాబట్టి ఇంక్లూడెడ్, క్రూజ్ కూడా ఇందులోనే ఇంక్లూడెడ్ అండి. సో మేము సపరేట్గా ఇంకా డబ్బులు ఇచ్చి ఏమైతే మేము టికెట్ అయితే తీసుకోలేదు. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. లోపల చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. వచ్చేసామండి క్రూజ్ పైకి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. చూడండి, ఇక్కడంతా సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఆల్రెడీ కూర్చో ఉన్నారు. ఇది ఎంట్రన్స్లో మీకు డ్రింక్స్ అన్నీ పెట్టున్నారు ఇక్కడ. సో ఇంకా పక్కన ఇంకా చాలా పెద్ద పెద్ద క్రూజ్లన్నీ కనిపిస్తాయి మనకి.
ఇక్కడ స్టార్టర్స్ అనమాట. ఇక్కడ ఒక 2 చికెన్ డ్రై పీసెస్, ఒకటి వచ్చి గ్రేవీ లాంటిది అయితే ఇస్తారు. సో ఇక్కడ నుంచి మమ్మల్ని ఐలాండ్కి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ క్రూజ్లోనే వెళ్తాము లోపలికి. సో మన గోవా బ్రిడ్జ్ చూడండి ఎంత బాగా, లైటింగ్స్ ఎంత బాగా కనిపిస్తుంది. అలాగే పక్కన చూడండి క్రూజ్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా క్రూజ్లో అయితే ఇలాంటి కూపన్ అయితే ఒకటి ఇస్తారండి. చూడండి సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిల్, బీర్ బాటిల్స్, విస్కీ అన్నీ ఇచ్చినారు ఇక్కడ. సో మేమైతే స్టార్టర్స్ అయితే తిన్నాము. క్రూజ్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. ఇప్పుడు మాకు డిన్నర్ అయితే అక్కడ ఇస్తారనమాట. ఐలాండ్లో అరేంజ్ చేస్తున్నారు. సో ఇక్కడ తాగే వాళ్ళకి, డ్రింక్ తాకుండా వాళ్ళకి జ్యూస్ అన్నీ ఇస్తారనమాట. ఒక టికెట్కి అయితే 2 బీర్ బాటిల్ ఇస్తారు. మీకు బీర్ బాటిల్ వద్దు అంటే ఇంకా పెప్సీ ఇస్తారు. ఇంకా అవి కూడా వద్దు అంటే వాటర్ బాటిల్ అయితే మనం తీసుకోవచ్చు అండి ఇక్కడ. సో ఇంకా స్టార్టర్స్, ఈ క్రూజ్లో స్టార్టర్స్, జ్యూసు, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. కింద అయితే డ్యాన్స్ అండి. ఇంకా గ్రూప్తో కానీ వస్తే మాత్రమే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ భలే ఉంటుందండి క్రూజ్ ఇది. చూడండి కింద ఇక్కడ డాన్సింగ్ డీజే లాగా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ లైటింగ్స్ అన్నీ అదే అండి ఐలాండ్. సో ఐలాండ్ దగ్గర అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుందండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అరేంజ్మెంట్స్ అంతా. సో ఇక్కడ డిన్నర్ చేసి, ఇక్కడ మనకైతే 1 అవర్ టైమింగ్ ఇస్తారు. సో ఇక్కడ డిన్నర్ చేసి ఇంకా బయలుదేరాలి మనము. సో బఫే సిస్టమ్ అనమాట. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ 2 ఉన్నాయండి. కాకపోతే నాన్ వెజ్ 1 వెరైటీ, 2 వెరైటీస్ అంతే.
ఇక్కడైతే మనకి డ్రింక్స్ అలో లేదండి. ఇక్కడ చూడండి, చపాతీ, బిర్యానీ రైస్, ఒక చికెన్ గ్రేవీ, ఇంక సలాడ్, స్వీట్ పాయసం అయితే ఇచ్చినారు. ఇంకా టేస్ట్ అయితే ఓకే అండి. स्मोकिंग करना है या हुक्का चाहिए तो आप जा सकते हो। लेफ्ट साइड में फ्लोटिंग होती है, वहाँ पे हुक्का करना है। अगर किसी को भी हुक्का चाहिए तो आप लेफ्ट साइड में फ्लोटिंग होती है, वहाँ पे जा सकते हो। मंदिर के ठीक पीछे आपको हैंड वॉश मिल जाएगा। अगर किसी को भी हैंड वॉश करना होगा तो मंदिर के ठीक पीछे ఇక్కడ ఇది కూడా పెట్టుంటారండి, కావాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ సో పక్కన ఐలాండ్ అంతా చూపిస్తామంటే ఇది చాలా మబ్బుగా అయితే ఉంది. ఇక్కడ కూడా డైనింగ్ హాల్ లాగా సెట్ చేసినామండి. బయట కూడా ఇట్లా కూర్చొని తినొచ్చు. చూడండి, ఇదంతా అరేంజ్మెంట్స్ అనమాట డిన్నర్కి. ఇక్కడ ఫోటో తీసుకునేదానికి ఫోటోషూట్ లాగా ఒక చైర్ వేస్తున్నారు. ఇక్కడ అందరూ ఇక్కడైతే కూర్చొని ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు. మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా బయలుదేరేసామండి. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ నైట్ 12 అయింది. మా క్రూజ్ ట్రిప్ అయితే అయిపోయిందండి. ఇంక నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ 1 అవర్ జర్నీ తర్వాత ఇంక మా స్టాప్ దగ్గర అయితే నిలిపేశారనమాట, మెయిన్ రోడ్లో. సో అక్కడ నుంచి రూమ్లోకి అయితే ఇంక నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంక రూమ్ దగ్గర వెళ్ళేసరికి ఇంక 1:30 అయిందండి టైము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.